జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతి నగరంలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. రాఘవేంద్ర నగర్ లో దాసరి సుభాష్ని అనే మహిళ ఆస్తిపై దుండగులు దౌర్జన్యానికి దిగిన ఘటన కలకలం రేపింది. ఇప్పటికే విద్యుత్ మీటర్లు, సీసీ కెమెరాలు దొంగలించిన కేసు నమోదై ఉండగా ఈ రోజు సుమారు 50 మంది వ్యక్తులతో కలిసి జేసీబీ వాహనాలతో స్థలంలోకి ప్రవేశించి ఇల్లు కూల్చివేయడానికి యత్నించినట్లు సమాచారం. ఈ ఘటనను అడ్డుకున్న బాధితురాలు మరియు స్థానికులపై దాడికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2021లో రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేసిన ఆస్తిపై వసంత్ కుమార్ అనే వ్యక్తి వివాదం సృష్టిస్తున్నాడని బాధితురాలు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలికి రక్షణ కల్పిస్తూ అక్రమంగా చొరబడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు ఇందిరమ్మ. మా ఆయన వెంకట సుబ్బానాయుడు చనిపోయినాడు. నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. 2006 నుంచి నేను ఇల్లు కట్టుకొని ఉన్నాను సార్. 2004లో కొన్నాము. కరెంటు బిల్లు, ఇంటి పన్ను అంతా నేనే కట్టుకొని బాడీకి ఇచ్చుకొని ఉంటున్నాను సార్. ఈ వసంత్ కుమార్ ఆయన వచ్చే దౌర్జన్యం దొడకొచ్చి మా దౌర్జన్యం చేసి పెట్టుకుపోతున్నారు సార్. మీటర్లు పెరిగిపోయినారు. మన శనివారం నాడు వచ్చి ఈరోజు వచ్చి మళ్ళీ మార్చేసిపోయినారు సార్. మీరే పోలీసు వాళ్ళకి కూడా చెప్పున్నాము సార్, కంప్లీట్ ఇచ్చున్నాము. మీరే మాకు న్యాయం చేయాలి. పొద్దున చేసి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి మళ్ళీ జేసీపీ వచ్చింది. వసంత్ కుమార్ అని వస్తున్నారు సార్. ఏం చేస్తుంటాడు ఆయన తెలియదు సార్. రౌడీలు దొడకొచ్చేద్దా తెలుసు, వచ్చేది దౌర్జన్యం చేసేది వెళ్ళిపోతా అన్నారు. నేరుగా ఉండి మాట్లాడితే కదా సార్. ఎక్కడ ఉంటారు మా ఊళ్ళో? ఎక్కడ ఉంటారో కూడా తెలియదు సార్. ఆయన పేరైతే వసంత్ కుమార్ అని తెలిసింది. జేసీపీ తెచ్చినాడు ఒక ఆయన అడిగితే చెప్పినాడు. ఇంద్రాపురం, నెల్లూరు అంట. 20 సంవత్సరాల నుంచి ఈమె బాడీకి తీసుకుంటా అన్ని పన్ను కడుతుంది, కరెంటు బిల్లు కడుతుంది, అన్నీ ఏమే కానీ ఈరోజు వచ్చి వాళ్ళు దౌర్జన్యం చేసి పొద్దున్న దౌర్జన్యం చేసింది. 50 మంది వచ్చి దౌర్జన్యం చేసింది కాబట్టి మధ్యాహ్నం వచ్చి మళ్ళీ కరెంట్ పెరుక్కొమ్మినారు. మీటర్లు వారం ఆ పొద్దున్న మీటర్లు పెరుక్కొమ్మినారు. మళ్ళీ బిగించుకున్నాము. మళ్ళీ ఈరోజు మళ్ళీ పెరుక్కొమ్మినారు. వాళ్ళే పెరికారు. మళ్ళీ జేసీబీ తీసుకొచ్చారు. ఎట్లా అడ్డగించుకున్నారు వీధిలో పోలీసు వాళ్ళు వచ్చి. మీరేమవుతారమ్మా? వాళ్ళ కోడలమ్మ.